యోహాను సువార్త 10:28 చూడండి ప్రియులారా. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఏమండి? ఎవరు గొప్పవాడని కుమారుడు ఒప్పుకున్నారు? అందరికంటే గొప్పవాడని ఎవరు ఒప్పుకున్నారు ఇక్కడ? యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు వారి కంటే గొప్పవాడా తండ్రి? యేసుప్రభు వారి కంటే తండ్రి గొప్పవాడా? అవును, గొప్పవాడే అని యేసుక్రీస్తు వారే ఒప్పుకుంటున్నారు. యేసే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు ఆయనకి లేని సిగ్గు మొహమాట వీళ్ళకెందుకండి వచ్చేసింది? వీళ్ళెవరు? యోహాను సువార్త 13:16 ప్రకారం యేసుక్రీస్తు గారు తండ్రి కంటే తక్కువవాడు అని మన బీవైవై వాళ్ళు చెప్పిన చెత్త బోధని మనం ఎపిసోడ్ 1లో అది తప్పు అని ప్రూవ్ చేసేసాం. అయితే ఆ ఎపిసోడ్ 1లోనే నేను చెప్పాను ఏమని, ఈ వీడియో చూసిన తర్వాత దేవుని మీద భక్తి ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో బాగా నచ్చుతుంది, ఆనందమేస్తుంది. కానీ ప్రసన్న బాబు భక్తులకు, పిడి సుందరరావు భక్తులకు ఈ వీడియో అస్సలు నచ్చదు అని చెప్పాం. అన్నట్టుగానే ఫస్ట్ ఎపిసోడ్ కింద కామెంట్లు చూడాలి. యేసుక్రీస్తు గారిని మనం గొప్పగా చూపించాం కదా, ఆయన్ని తండ్రితో పాటు సమానుడు అని చెప్పాం కదా. ఇక యేసుక్రీస్తు వారిని తండ్రితో పాటు సమానుడు అంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళకున్న కోపము, బాధ, అసూయ మొత్తం కామెంట్ సెక్షన్లో కక్కేశారు. ఎందుకంటే క్రీస్తుని గొప్పగా చూడటం అన్నది క్రైస్తవులుగా మనకు నచ్చుతుంది, కానీ వాళ్ళకి నచ్చదు కదా. సో అందుకే చాలా బాధేసింది వాళ్ళకి. మరి సెకండ్ ఎపిసోడ్లో కూడా మనం యేసుక్రీస్తు గారిని గొప్పగానే చూపిస్తాం. మరి వీళ్ళకి ఎంత బాధేస్తుందో, ఎంత కోపం వస్తుందో అన్నది తర్వాత కామెంట్స్లో చూడాలి. ఇక ఎపిసోడ్ 2లోకి మనం వెళ్తే యేసుక్రీస్తు గారిని తండ్రి కంటే తక్కువ వాడు అని చూపించడానికి వీళ్ళు వాడే మరొక రెఫరెన్స్ ఏంటి అంటే యోహాను సువార్త 10:29. అందులో ఏముంది? నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు గారు అన్నారు. ఈ మాటను చూపించి యేసుక్రీస్తు వారే సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా నాకంటే తండ్రి గొప్పవాడు అని ఆయనే చెప్పినప్పుడు నీకేంటి బాధ? ఆయనకు లేని సిగ్గు, మొహమాటము, బాధ మీకెందుకు వచ్చాయి అని అంటున్నాడు ఈయన. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద మనిషి. ఈయన వాడుతున్న పదాలు చూసారా? యేసుక్రీస్తు వారు సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా నేను తండ్రి కంటే తక్కువ వాణ్ణి అని ఒప్పుకుంటున్నాడంట. అక్కడ అలాగే ఉందా? సిగ్గు లేకుండా ఒప్పుకున్నాడని. మీరు మీ చెత్త బోధలన్నీ క్రీస్తు గురించి అలా మాట్లాడకూడదు అని చెప్పి ఖండించే ఒక్క మనిషి కూడా ఉండడు అక్కడ. ఎందుకంటే వాళ్ళకు కూడా క్రీస్తుని అలా మాట్లాడటమే కావాలి. అక్కడ ఏముంది అన్నది ముందు ముందు చూద్దాం. సరే, 29 యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ నా తండ్రి అందరికంటే గొప్పవాడు అన్న మాట ఎందుకన్నాడు అన్నది మనకి తెలియాలి అంటే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగానే సందర్భం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. సందర్భంలో ఎవరున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఇవన్నీ తెలిస్తేనే అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఏం చెప్పాలి అనుకుంటున్నాడు, అలాగే గ్రంథకర్త మనకేం చెప్పాలి అనుకుంటున్నాడు అన్న విషయాలు బాగా అర్థమవుతాయి. కాబట్టి ఆ సందర్భం ఏంటి అన్నది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ 10వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు కనిపించేది ఏంటి అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు గారు చెప్పటం మనకు కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలోనే యేసుక్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఎందుకనాలి? వేరే సందర్భంలో అనొచ్చు కదా, ఇక్కడే ఎందుకనాలి? నేను గొర్రెల కాపరిని అని యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో చెప్పడానికి గల కారణం ఏంటి అన్నది తెలియాలి అంటే దీనికంటే ముందున్న 9వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలియాలి. అది తెలిస్తే 10వ అధ్యాయం 29 నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని ఎందుకన్నాడు అన్నది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు 9వ అధ్యాయంలో ఏం జరిగింది అన్నది చూద్దాం. ఒక పుట్టుగుడ్డివాడు భిక్షమెత్తుకుంటూ ఉండటం 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు అతనిని స్వస్థపరుస్తారు. అతను వెంటనే చూపు పొందుతాడు. అది చూసిన ఇరుగు పొరుగు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అరే, ఇతను రోజు భిక్షమెత్తుకుంటూ గుడ్డివాడిగా మన కళ్ళ ముందే ఉండేవాడు కదా, ఎలా స్వస్థత పొందాడు అని అతని దగ్గరికి వచ్చి అందరూ అడిగారు, ఎలా ఎవరు చేశారు అది ఇది అని. యేసు ఇలా ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడు అని పరిసయ్యుల దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళారు. వెంటనే పరిసయ్యులకి చాలా కోపం వచ్చేసింది. ఏంటి, విశ్రాంతి దినం రోజు ఇతన్ని స్వస్థపరిచాడా? అంటే ఇతను విశ్రాంతి దినాన్ని సరిగ్గా ఆచరించలేదు, కాబట్టి ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాడు అని చెప్పేశారు పరిసయ్యులు. అయితే వీడు నిజంగానే గుడ్డివాడై ఉండి స్వస్థత పొందాడా అన్న అనుమానం యూదులకు వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ గుడ్డివాడి తల్లిదండ్రులను పిలిపించారు. ఆ తల్లిదండ్రులు చెప్పారు, వీడేమైనా చిన్నపిల్లవాడా? వీడు వయసు వచ్చిన వాడే కదా, ఎవరు స్వస్థపరిచారు ఏంటో వాణ్ణి అడగండి అని తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళెందుకు అలా చెప్పారు? యేసే క్రీస్తు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరినీ సమాజ మందిరంలో నుంచి వెలివేయాలి అన్న నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుని వచ్చారు. కాబట్టి
ఆ యూదులకు భయపడి ఆ తల్లిదండ్రులు నిజంగానే యేసయ్యనే స్వస్థపరిచాడు, ఆయనే క్రీస్తు అని చెప్పలేకపోయారు పాపం భయపడి. ఈ పరిసయ్యులు మళ్ళీ అతన్ని అడుగుతున్నారు, అసలు ఆయన స్వస్థత నీకెలా చేశాడు? ఈ యేసు అనేవాడు ఒక పాపి అని ఆ స్వస్థపరచబడిన వానికి చెప్పాడు. అప్పుడు అతనన్నాడు, ఇతను పాపా కాదా అన్నది నాకు తెలియదు. నేను ఒక గుడ్డివాణ్ణి, కానీ ఆయన నాకిప్పుడు చూపునిచ్చాడు, నేను చూడగలుగుతున్నాను. దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఆయన నన్ను స్వస్థపరచగలిగాడు. దేవుని దగ్గర నుంచి రాకపోయింటే స్వస్థపరిచేవాడు కాదు కదా అని వాళ్ళకి చెప్పాడు. ఇక పరిసయ్యులకి చాలా కోపం వచ్చేసి, నీవు పాపివై పుట్టి మాకే బోధించడానికి వచ్చావా అని చెప్పి అతన్ని సంఘం నుంచి వెలివేస్తారింక. అంటే సేమ్ మన బీవైవై వాళ్ళలాగా ఎవరో చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మా బీవైవైకి లేదు అని ఎలా అంటారో, ఈ పరిసయ్యులు అలా అనేసి అతన్ని వెలివేశారు పాపం. ఎందుకంటే యేసే క్రీస్తు అని ఈ స్వస్థపరచబడిన వాడు విశ్వసించారు కాబట్టి సమాజ మందిరంలో నుంచి వెలివేశారు. ఈ విషయం మన యేసుక్రీస్తు గారికి తెలిసిన వెంటనే అతను ఎక్కడున్నాడో వెతికి అతన్ని కనుగొని, దేవుని కుమారుడి యందు నీవు విశ్వాసం ఉంచుచున్నావా అని అతన్ని అడిగితే, అతను ఎవరు దేవుని కుమారుడు అంటే నేనే అని అంటాడు. అప్పుడు నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు గారికి మొక్కుతాడు. అప్పుడు యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ, చూడని వారు చూడవరను, చూచువారు బొడ్డివారు కావరను అన్న తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు కళ్ళున్నా కూడా చూడని గుడ్డివాళ్ళు అంటే ఎవరినో కాదు, మనల్ని ఉద్దేశించే ఇలా అన్నాడు యేసుక్రీస్తు గారు అని పరిసయ్యులకు అర్థమైపోయి, ఏంటి మేం గుడ్డివాళ్ళమా అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ, మీరు గుడ్డివారై ఉన్నా కూడా మీకు పాపం లేకపోను గాని మేం చూస్తున్నాము అని మీరు చెప్పుకుంటున్నారు చూడు, అందుకు మీ పాపం ఇంకా నిలిచి ఉన్నది అంటాడు. సో 9వ అధ్యాయంలో జరిగిన విషయాలన్నీ ఇవన్నమాట. ఇప్పుడు 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు గారు ఏమని చెప్తున్నారంటే, గొర్రెల దొడ్డిలోనికి దొంగవాడు ద్వారములో నుంచి రాడు, వేరొక మార్గంలో నుంచి వస్తాడు. అదే నిజమైన కాపరి అయితే ద్వారం గుండానే వస్తాడు, బుర్రెలు అతని స్వరాన్ని గుర్తుపడతాయి, అతన్ని వెంబడిస్తాయి. కానీ దొంగవాడు వస్తే అతని స్వరము ఎప్పుడు వినలేదు కాబట్టి అతన్ని చూసి ఆ గొర్రెలు పారిపోతాయి అని యేసుక్రీస్తు గారు ఈ విషయాలన్నీ చెప్పాడు వాళ్ళకి. అయితే పరిసయ్యులకి ఇవి ఏవి అర్థం కాలేవు. ఇప్పుడు మళ్ళీ 7వ వచనం నుంచి యేసుక్రీస్తు గారు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ బీవైవై పైన చేస్తున్న సిరీస్లో మనం డోస్ ఎలాగైతే కొంచెం పెంచామో, అలాగే యేసుక్రీస్తు గారు కూడా 7వ వచనం నుంచి కాస్త డోస్ పెంచి డీటెయిల్స్ కొన్ని ఎక్కువ ఇస్తున్నారు. ఏమని, నాకు ముందుగా వచ్చిన కాపర్లందరూ దొంగలు కాబట్టి గొర్రెలు వారి స్వరాన్ని వినలేవు. ఎందుకంటే దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు కానీ వేరే దేనికి రాడు. అయితే నేను వీరిలాంటి వాడిని కాదు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమిస్తాడు. జీతగాడైతే తోడేలు వచ్చినప్పుడు గొర్రెలను వదిలి పారిపోతాడు. అప్పుడు గొర్రెల మంద మొత్తం చెదిరిపోతుంది. అంతేకాకుండా ఈ తొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకున్నాయి. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి నా స్వరాన్ని విని వస్తాయి. అప్పుడు మంద ఒక్కటే అవుతుంది, కాపరి కూడా ఒక్కడే ఉంటాడు. మీ అందరికీ కాపరిగా నేను ఒక్కనే ఉంటాను. నా అంతట నేనే గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను కానీ ఎవరి బలవంతంగానూ నేను పెట్టట్లేదు అని అంటున్నాడు. అయితే మనం గమనించాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు, నేనే నిజమైన మంచి కాపరిని అని అంటున్నాడు, కాపరి ఒక్కడే ఉంటాడు అని అంటున్నాడు మళ్ళీ. అంటే అప్పుడు నేనే మీ అందరికీ మంచి కాపరిని అని చెప్తున్నాడు వాళ్ళకి. పరిసయ్యులకు యూదులకు ముందు అర్థం కాలేదు కానీ ఈయన కొద్దిగా డీటెయిల్స్ ఎక్కువ ఇవ్వగానే పరిసయ్యులకు యూదులకు ఎక్కడో తేడా కొట్టింది. సడన్గా వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసింది. అప్పుడు వారిలో చాలామంది ఏమన్నారంటే, వాడొక దయ్యం పట్టిన వాడు వేరే మాటలు మాట్లాడుతున్నాడు, అసలు వాడి మాటలు ఎందుకు వింటున్నారు వీరు అని అన్నారు వాళ్ళు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, 6వ వచనం వరకు యేసుక్రీస్తు గారు మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, అసలు ఏం చెప్తున్నాడు ఈయన అని అనుకున్నాం. కానీ 7వ వచనం నుంచి 18వ వచనం వరకు ఆయన డోస్ పెంచగానే ఎక్కలేని కోపం వచ్చేసింది వాళ్ళకి. యేసుక్రీస్తు గారిని వెలివాడు అంటున్నారు, పిచ్చోడు అంటున్నారు, దయ్యం పట్టింది అంటున్నారు. ఎందుకు అంత సడన్గా వీళ్ళందరికీ అంత కోపం వచ్చేసింది? వీళ్ళందరికీ ఎక్కడో ఏదో తేడా కొట్టింది అని మనం అన్నాం కదా. అది ఎందుకోసం అయ్యా అంటే, యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ అన్నారు, మీరంతా గొర్రెలు, మీ అందరికీ నేను మంచి కాపరిని. నేను మీకోసం ప్రాణం పెడతాను. చెదిరిపోయిన వారందరినీ నేనే తోడుకొనొస్తాను. నేనే మీకు జీవాన్నిస్తాను. నేనే మీకు నిజమైన మంచి కాపరిని అని చెప్పాడు. యేసుక్రీస్తు గారి నోటి నుంచి ఈ మాటలన్నీ వినగానే పరిసయ్యులకు యూదులకు ఎందుకంత కోపం వచ్చిందంటే, ఇవన్నీ పాత నిబంధనలో యెహోవా దేవుడు నేనే నేనే అని మాట్లాడిన మాటలు ఇవన్నీ. కానీ యేసుక్రీస్తు గారు ఏం చేశారు? ఈ మాటలన్నిటినీ తనకు ఆపాదించుకుంటూ నేనే 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 అని చెప్పాడు వాళ్ళకు. అందుకే తేడా కొట్టింది వాళ్ళకి.
అందుకే పరిసయ్యులకు యూదులకు అంత కోపం వచ్చింది. ఇంతకీ యెహోవా దేవుడే నిజమైన కాపరి అని పాత నిబంధనలో ఎక్కడుందంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, అలాగే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మొత్తం యెహోవా దేవుడే నిజమైన కాపరి అని ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు గారు నేనే మీకు మంచి కాపరిని అని ఎందుకన్నాడో తెలియాలి అంటే ముందు పాత నిబంధనలో దేవుడు నేనే మీకు మంచి కాపరిని అని ఎందుకు అనాల్సొచ్చిందో తెలియాలి. రాజులను, ప్రవక్తలను, యాజకులను ప్రజల మీద కాపరులుగా నియమించాడు దేవుడు. కానీ వాళ్ళు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. అందుకే ఇర్మియా 23లో కానీ, యెహెజ్కేలు 34లో కానీ కాపరులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించట్లేదని దేవుడు వాళ్ళ మీద కోపడుతూ వాళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు. ఏమని? ఇర్మియా 23లో కాపరుల గురించి మాట్లాడుతూ మీరు గొర్రెలని చెదరగొట్టారు, దేవుని మందను నాశనం చేశారు, ప్రజలను తప్పుదారులు నడిపించారు అని అన్నాడు. అలాగే యెహెజ్కేలు 34లో మాట్లాడుతూ అన్నాడు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముగల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోడుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. దేవుడు ప్రజలపైన నియమించిన కాపరులెవ్వరూ కూడా తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. ఆ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇది చూసిన దేవుడు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు 11వ వచనంలో, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అని. 12వ వచనం, నా గొర్రెలు అని అంటున్నాడు. అవి ఎక్కడెక్కడికో చెదిరిపోయాయి కదా, అక్కడి నుంచి నేను వాటిని తప్పిస్తాను అని అన్నాడు. మళ్ళీ 15వ వచనంలో యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు, నా గొర్రెలు అని. 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. అలాగే 17వ వచనం, నా మందా అని అంటున్నాడు మళ్ళీ. 20వ వచనం, ఇదిగో నేనే తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు. 31వ వచనం, నేను మేపుచున్న గొర్రెలనగు మనుషులు మీరు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చూశారు కదా, యేసుక్రీస్తు వారు ఈ 10వ అధ్యాయంలో పరిసయ్యులు యూదుల దగ్గర నేనే అని యేసుక్రీస్తు గారు చెప్పిన ప్రతి మాట కూడా ఆల్రెడీ యెహోవా దేవుడు నేనే అని చెప్పిన మాటలు అవన్నీ. అందుకే పరిసయ్యులకు యూదులకు అంత కోపం వచ్చింది. అయితే కథ అప్పుడే అయిపోలేదు ఇంకా. 24వ వచనంలో యూదులంతా కలిసి ఆయన చుట్టూ పోగైపోయి అడుగుతున్నారు, ఏమని? ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టదు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పొచ్చు కదా అని యేసుక్రీస్తు గారిని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు గారు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి కదా, నేనే క్రీస్తునని నేను ఎప్పుడో చెప్పాను గాని మీరే నమ్మలేదు అని వాళ్ళతో అన్నాడు. ఇప్పుడు మన BYY వాళ్ళు చూపించే 29వ వచనానికి దగ్గరగా వచ్చాం కాబట్టి 28ని బాగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు అని అంటున్నాడు యేసుక్రీస్తు గారు. మనం ఇంతకుముందే చూసాం, తండ్రి అయిన దేవునికున్న లక్షణాలే నాకు కూడా ఉన్నాయి అని చెప్పుకున్నాడు యేసుక్రీస్తు గారు. ఇక్కడ కూడా మళ్ళీ తండ్రి అయిన దేవునికున్న లక్షణమే నాకు ఉంది అని చెప్తున్నాడు. ఏమని? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, నేను వాటికి నిత్య జీవనిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ తండ్రికున్న లక్షణమే నాకు ఉంది అని చెప్పుకుంటున్నాడు. యూదులకు పరిసయ్యులకు మళ్ళీ కోపం పెరిగిండొచ్చు కొంచెం, ఎందుకంటే తండ్రి అయిన దేవునికున్న లక్షణాలన్నీ నాకు కూడా ఉన్నాయని చెప్తున్నాడు కాబట్టి. అదే 28వ వచనంలో యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ అంటున్నారు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, నేను నిజమైన గొర్రెల కాపరిని కాబట్టి నా చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు అని చెప్తున్నాడు. ఇప్పుడు 29వ వచనం, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. 28వ వచనంలోనేమో యేసుక్రీస్తు గారు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెప్పారు. 29వ వచనంలోనేమో నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు అని చెప్పాడు. తండ్రి అయిన దేవుడే నిజమైన కాపరి అయినప్పుడు ఆయన చేతిలో నుంచి ఎవడైనా ఎత్తుకొని పోగలడా గొర్రెలని? ఎత్తుకొని పోలేడు కదా. అందుకే యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ నా తండ్రి చేతుల నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ తండ్రి గురించి మాత్రమే చెప్పాడా? కాదు. తండ్రి ఎంత అథారిటీ కలిగి ఉన్నవాడో నాకు కూడా అంతే అథారిటీ కలిగి ఉంది అని చెప్తున్నాడు. ఏమని? నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు అని చెప్పి నా చేతిలో నుండి కూడా ఎవడనూ వాటిని అపహరింపలేడు అని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు గారు. ఇంతసేపు మనం అదే చూసాం. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడో నేను కూడా అలాంటి వాడినే అని యేసుక్రీస్తు గారు ఈ అధ్యాయం మొత్తం చెప్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు మళ్ళీ. ఏమని?
నా తండ్రి చేతిలో నుంచి ఎవడునూ వాటిని అపహరింపలేడు అని చెప్పాడు. అలాగే నా చేతిలో నుంచి కూడా ఎవడునూ వాటిని అపహరింపలేడు అని చెప్పాడు. నేను తండ్రి ఒకటే, మేము సమానమే అని మళ్ళీ చెప్తున్నాడాయన. నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్పాడు. అంతేగాని నాకంటే గొప్పవాడు అని చెప్పలేదు ఇక్కడ. నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అంటే రక్షణ కార్యం గురించి మాట్లాడుతున్నది ఇది. చాలామంది మనుషులు రక్షించబడకుండా ఆటంకాలుగా ఉంటారు. ఎవరైతే ఆటంకంగా ఉన్నారో, ఎవరైతే అపహరింపాలి అని చూస్తున్నారో అది వారి వల్ల కాదు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు గారు. అందుకే మనం ఇందాక 9వ అధ్యాయంలో చూసినట్టు పుట్టుగురుట్టివాడు స్వస్థపరచబడినప్పుడు సమాజ మందిరంలో నుంచి అతన్ని వెలివేశారు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నందుకు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తానే వెళ్ళి అతన్ని కనుగొని మరీ కలిశాడు. అతనికి రక్షణను అనుగ్రహించాడు. మనం ఇర్మియా 23లోను యెహెజ్కేలు 34లోను చూసాం. రాజులు, అధికారులు, ప్రవక్తలు, యాజకులు వీళ్ళంతా కాపరులుగా ఫెయిల్ అయినప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతూ నేనే కాపరిగా ఉంటాను, నేనే చూసుకుంటాను, నేనే మందను కాస్తాను, నేనే తోడుకొని వస్తాను అని అన్నాడు. ఇక్కడ కూడా బాగా గమనిస్తే యూదులు ఫెయిల్ అయిపోయారు, పరిసయ్యులు ఫెయిల్ అయిపోయారు, సమాజ మందిరంలో ఉన్నవారు ఫెయిల్ అయిపోయారు. కాపరులుగా ఉండవలసిన వాళ్ళు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు. సో యేసుక్రీస్తు వారు కూడా కరెక్ట్గా ఇప్పుడు అందుకే నేను మంచి కాపరిని అని చెప్పాడు. గొర్రెల పట్ల బాధ్యత లేకుండా అతన్ని సంఘంలో నుంచి వెలివేశారు వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు వారు నిజమైన కాపరి కాబట్టి తోలివేసిన దానిని తిరిగి తీసుకురావడానికి అతన్ని కనుగొన్నాడు. అంటే నిజమైన గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అని 10వ అధ్యాయంలో చెప్పే ముందు 9వ అధ్యాయంలోనే చేసి చూపించాడు యేసుక్రీస్తు వారు. వావ్, సూపర్ కదా అసలు. కాబట్టి నా తండ్రి అందరికంటే గొప్పవాడు అంటే కాపరులుగా ఎవరెవరైతే ఫెయిల్ అయిపోయారో, ఎవరెవరైతే గొర్రెలను పట్టించుకోవట్లేదో, ఎవరెవరైతే రక్షించబడి వారికి ఆటంకంగా ఉంటారో వాళ్ళందరికంటే తండ్రి గొప్పవాడు. అందుకే తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అని చెప్తూనే నా చేతిలో నుంచి కూడా ఎవడు అపహరింపలేడు అని చెప్పాడు, చేసి కూడా చూపించాడు. పరిసయ్యులు, యూదులు, సమాజ మందిరంలో ఉండే వాళ్ళంతా ఆ స్వస్థపరచబడిన వానిని సమాజ మందిరంలో నుంచి వెలివేశారు. అతను అపహరింపబడ్డాడేమో అని మనం అనుకుంటాం. కానీ తోలివేయబడిన వాణ్ణిని తోడుకొని రావటానికి ఆల్రెడీ నిజమైన కాపరి ఎంటర్ అయ్యాడు అక్కడ. ఆయనే యేసుక్రీస్తు గారు. పరిసయ్యులు కానీ, యూదులు కానీ, సమాజ మందిరంలో ఉన్న పెద్దలు కానీ ఇక వాడి పని అయిపోయిందిరా అనుకున్నారు. కానీ తండ్రి చేతిలోనే కాదు కదా, యేసుక్రీస్తు వారి చేతిలో నుంచి కూడా ఎవ్వడూ అపహరింపలేడు. అందుకే యేసుక్రీస్తు గారు నశించిన దానిని, తప్పిపోయిన దాన్ని వెతకడానికి వచ్చాడు కాబట్టి అతన్ని కనుగొన్నాడు, అతనితో మాట్లాడాడు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు గారు అన్నారు. కానీ తనతో పాటు కలుపుకొని అనలేదు. ఎందుకంటే తనను ఆల్రెడీ తండ్రితో పాటు సమానుడుగా చెప్పుకుంటున్నాడు అక్కడ. తండ్రి చేతిలో నుండి ఎలాగైతే ఎవరు అపహరింపలేరో, ఆయన ఉంటే మీరు ఎంత సేఫ్గా ఫీల్ అవుతారో, నా చేతిలో నుంచి కూడా ఎవ్వరు అపహరింపలేరు. నా దగ్గర ఉంటే కూడా మీరు అంతే సేఫ్గా ఉంటారు. ఎందుకంటే నేనే గొర్రెలకు నిజమైన కాపరిని అని అంటున్నాడు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్తూనే నేను తండ్రి సమానము అని కూడా చెప్తున్నాడు యేసుక్రీస్తు గారు. అందుకే కదా తండ్రి చేతిలో నుంచి ఎవరు అపహరింపలేరు అని చెప్తూనే నా చేతిలో నుంచి కూడా ఎవరు అపహరింపలేరు అని చెప్తున్నాడు. తండ్రి ఎలా నిజమైన కాపరో నేను కూడా మీకు నిజమైన కాపరిని అని అంటున్నాడు. మనం బాగా గమనిస్తే మనం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో చూసాం, యెహెజ్కేలు 34వ అధ్యాయంలో ఉన్నది చూసాం. ఏమని? తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ నేనే నా గొర్రెలను సమకూరుస్తాను, నేనే వాటిని పోషిస్తాను, తప్పిపోయిన వాటిని నేనే తీసుకునొస్తాను, మీ అందరికీ నేనే కాపరిగా ఉంటాను అని అన్నాడు. అలాగే యేసుక్రీస్తు గారు కూడా సేమ్ ఇవే మాటలు చెప్తున్నాడు. తప్పిపోయిన దానిని నేను సమకూరుస్తాను, తూలివేసిన దానిని నేను తీసుకునొస్తాను, మంద ఒక్కటే ఉంటుంది, కాపరి నేనొక్కడే ఉంటాను, మీ అందరికీ నిజమైన కాపరిని నేనే అని తనను తండ్రితో పాటు సమానుడిగా చేసుకుంటున్నాడే గాని తనను తక్కువవాడిగా ఎక్కడ చేసుకుంటున్నాడు ఇక్కడ అసలు? వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకసారి ఇవన్నీ చూస్తే మీరు తండ్రి ఏమైతే చెప్పాడో యేసుక్రీస్తు గారు కూడా అవే చెప్పాడు సేమ్. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడో నేను కూడా అలాంటి వాడిని అని చెప్తున్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఆలోచన ఎట్లొస్తుంది అసలు నాకు అర్థం కాదు. 30వ వచనంలో యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని వారితో చెప్పాను. ఇక్కడ నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. దీనికంటే ముందు ఏం చెప్పాడు? తండ్రి చేతిలో నుండి ఎవడనో అపహరింపలేడు, అలాగే నా చేతిలో నుంచి కూడా ఎవడనో అపహరింపలేడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. అంటే నేను తండ్రి సమానము అని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు గారు.
మీరు కూడా కాస్త బాగా ఆలోచించండి ఒకసారి. మనం ఇర్మియా గ్రంథం చూసాం, యెహెజ్కేలు గ్రంథం చూసాం, యోహాను సువార్తలో చూసాము. ఇన్ని వచనాలు చూసాం కదా! తండ్రి అయిన దేవుడు ఎలాంటివాడో నేను కూడా అలాంటి వాడినే. తండ్రి అయిన దేవుడు నేను ఏకమై ఉన్నాము. నేను తండ్రితో పాటు సమానుడను అని చెప్పుకుంటున్నాడే గాని తక్కువవాడను అని అసలు ఎక్కడ చెప్పాడు అసలు? ఇర్మియాలో, యెహెజ్కేలులో తండ్రి అయిన దేవునికి ఏ లక్షణాలైతే ఉన్నాయో అవన్నీ నాలో ఉన్నాయని చెప్తున్నప్పుడు సమానుడు అని అర్థం వస్తుందా? తక్కువవాడు అని అర్థం వస్తుందా? ఒక చదువురాని మొద్దును అడిగినా కూడా కరెక్ట్‌గానే సమాధానం చెప్తాడు. యేసుక్రీస్తు గారు తండ్రితో పాటు తనను సమానుడిగా ఎంచుకుంటున్నాడు అని. మన బీవైవై వాళ్ళు చదువురాని మొద్దులు కాదు. అసలు వాళ్ళకి బుర్రనే ఉండదు కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు సమానుడు అని వాళ్ళ గురించి గొప్పగా చూపించాల్సిన వచనాన్ని ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చూపించడానికి వాడుతున్నారు. ఛీ! 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 ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు యేసుక్రీస్తు గారిని తక్కువ చేసి చూపించాలి అన్న ఆలోచన అసలు మీకు ఆ సరదా ఏమిటో, మరి బయట మతోన్మాదులు చేయాల్సిన పనిని మీరెందుకు చేస్తున్నారో అసలు అర్థమే అవ్వట్లేదు నాకైతే. తండ్రికున్న క్వాలిటీస్ అన్నీ చెప్పి అవన్నీ క్వాలిటీస్ నాలో కూడా ఉన్నాయి అని చెప్పి నేను తండ్రి సమానము అని చెప్తున్నాడు ఇక్కడ. 30వ వచనంలో యేసుక్రీస్తు గారు నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని వారితో చెప్పిన వెంటనే యూదుల రియాక్షన్ ఏంటో తెలుసా అప్పుడు? 31వ వచనం, యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, అంటే రాళ్ళు తీసుకుని కొట్టి 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 చంపాలన్నంత కోపం వచ్చింది వాళ్ళకి యేసుక్రీస్తు గారి పైన. ఏంటి, తండ్రి అయిన దేవుడు నువ్వు సమానులా? నిత్య జీవాన్ని ఇచ్చేది తండ్రి అయితే నిత్య జీవాన్ని ఇచ్చేది నేను అని అంటావా? గొర్రెలను రక్షించేది నేను అని తండ్రి అయిన దేవుడంటే నేను రక్షిస్తాను అని నువ్వంటావా? నిజమైన గొర్రెల కాపరి తండ్రి అయితే నేను మీకు నిజమైన గొర్రెల కాపరి అంటావా? అసలు తండ్రి అయిన దేవునితో నిన్ను నువ్వు సమానుడిగా ఎలా చేసుకుంటావు అసలు అని వాళ్ళకి బాగా కోపం వచ్చేసి ఎలాగైనా కొట్టి చంపేద్దామని చేతుల్లో రాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇతను తండ్రి అయిన దేవునితో తనను సమానుడిగా ఎంచుకుంటున్నాడు అని. ఈ విషయం మన బీవైవై వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అందుకే తక్కువవాడు తండ్రి కంటే తక్కువవాడు అని ఊసరగొడుతూనే ఉంటారు. యేసుక్రీస్తు గారు తనను తాను తండ్రి అయిన దేవునితో సమానుడిగా చెప్పుకున్నాడు కాబట్టే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలి అనుకున్నారు. ఇది యేసుక్రీస్తు వారు తనను తండ్రితో సమానుడిగా చేసుకున్నందుకు కాదు, ఏదో అసూయపలా కొట్టి చంపేయాలనుకున్నారు అని చెప్తారేమో మళ్ళీ మీరు. మీకు నమస్కారం. అసలు యూదులకు ఎందుకు అంత కోపం వచ్చింది ఒకేసారి? యేసుక్రీస్తు గారిని రాళ్లతో ఎందుకు కొట్టి చంపేయాలనుకున్నారు అంటే ఆ కోపం యొక్క తీవ్రత మనకు అర్థం కావాలి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, దయచేసి తప్పుగా అనుకోకండి. వాళ్ళ కోపం యొక్క తీవ్రత ఎంత అన్నది అర్థమవుతుంది. మన నాన్న కుటుంబాన్ని పోషిస్తాడు, ఇంట్లో ఏవైనా సరుకులు కావాలంటే తెచ్చిస్తాడు. నాన్న నాకు పాకెట్ మనీ కావాలి, కొద్దిగా అవసరం ఉంది, డబ్బులు ఇవ్వు అంటే డబ్బులు ఇస్తాడు. నాన్న మమ్మల్ని బయటికి తీసుకెళ్ళవా అంటే బయటికి తీసుకెళ్తాడు. అయితే ఇప్పుడు ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, మీకేవైనా సరుకులు కావాలంటే నేను తెస్తాను, మీకేమైనా ఖర్చులకు కావాలంటే డబ్బులు నేను ఇస్తాను, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి తిప్పుతాను, ఇవన్నీ నేనే చేస్తాను అని చెప్పి చివరికి నేనే మీ నాన్నను అని అంటే ఎలా ఉంటుంది అసలు? మనకెంత కోపం వస్తుంది ఆ మాట వింటే? అది చాలా కఠినమైన మాట కదా. ఆ మాటను మనం అసలు యాక్సెప్ట్ చేయలేం కదా. అలాగే యూదులు కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తండ్రి మీకు రక్షకుడు కదా, నేను కూడా మీ రక్షకుణ్ణి, తండ్రి మీకు మంచి కాపరి కదా, నేను కూడా మీకు మంచి కాపరిని అని అన్నప్పుడు ఆ మాటల్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకు కూడా అంతే కష్టంగా అనిపించింది. అందుకే రాళ్లతో కొట్టి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది వాళ్ళకి. మనం మన సొంత నాన్నని కాకుండా ఎవరైనో నాన్న అనటానికి ఎంతైతే ఇబ్బంది పడతామో యెహోవా దేవుణ్ణి తప్ప మిగతా ఎవరిని కూడా తండ్రిగా దేవునిగా అంగీకరించలేని యూదుల ముందు తనను తాను తండ్రితో పాటు సమానుడు అని చెప్పుకునేసరికి నేనే మీ కాపరిని అని చెప్పేసరికి వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. అప్పుడు యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ అంటున్నారు, నేను మీ ముందు చాలా మంచి పనులు చేశాను కదా, ఏ పని నిమిత్తం నన్ను రాళ్ళతో కూడా చంపాలనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు యూదులు మాట్లాడుతూ అంటారు, 33వ వచనం, నీవు మనుష్యుడివైయుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పెలి. నీవు చాలా మంచి పనులు చేశావు, వాటి గురించి మేము రాళ్లతో కొట్టాలి అనుకోవట్లేదు. నువ్వు మనుషుడై ఉండి కూడా నేను దేవుడను అని చెప్పుకున్నా చూసావా,
దానికోసమే నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నాము అని కరెక్ట్గానే చెప్పారు వాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు నిజంగానే తండ్రితో పాటు తనను సమానుడిదే ఎంచుకున్నాడు. యూదులకే కాదు, బుద్ధి బుర్ర కనీస జ్ఞానం ఉన్న ఎవ్వరికైనా అర్థమవుతుంది ఏమని, యేసుక్రీస్తు వారు తనను తండ్రితో పాటు సమానుడిగా చెప్పుకున్నాడు అని. కానీ మన బీవైవై వాళ్ళకి మాత్రమే ఏమని అర్థమవుతుంది, తండ్రి కంటే యేసుక్రీస్తు తక్కువ వాడిగా చేసుకున్నాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు యెహోవా సాక్షులు కదా. తండ్రిని పైకి లేపాలి అని చూసి యేసుక్రీస్తు వారిని కిందకు తొక్కేస్తారు. యేసుక్రీస్తు గారు తనను తాను తండ్రితో సమానుడిగా చేసుకున్నాడు అని యేసుక్రీస్తు గారే చెప్పారు, యోహాను గారు చెప్పారు. యూదుల స్పందన మనకు చెప్తుంది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మహాజ్ఞానాన్ని కలిగి ఉన్న మన బీవైవై వాళ్ళకి మాత్రం ఏ వచనాన్ని చూపించినా కూడా ఆ వచనాన్ని యేసుక్రీస్తు గారిని తండ్రి కంటే తక్కువ చేసి చూపిద్దామా అన్న ఉద్దేశంతోనే చూస్తారు వాళ్ళు. యేసుక్రీస్తు గారట సిగ్గు మొహమాటం ఏమీ లేకుండా నేను తండ్రి కంటే తక్కువ అని చెప్పాడంట. యేసే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు ఆయనకి లేని సిగ్గు మొహమాట వీళ్ళకెందుకంది వచ్చేసింది? ఇక్కడుందో అలాగా సిగ్గు లేకుండా మొహమాటం లేకుండా నేను తక్కువ అని ఒప్పుకున్నట్టు మీరు మీ పనికిరాని చెత్త బోధలు. ఛీ, దేవుడంటే గౌరవం లేదు, దేవుడంటే భయం లేదు, నోటుకొచ్చింది మాట్లాడటమే తక్కువవాడు అని. నిత్య జీవాన్ని అనుగ్రహించేది నేనే అని యేసుక్రీస్తు గారు చెప్తుంటే ఆ నిత్య జీవాన్ని ఇచ్చే దేవుణ్ణే తక్కువవాడు అని చెప్తే నిత్య జీవం ఇస్తాడు అనుకుంటున్నారా మీరు? ఆహా లేదు, మేం తక్కువ చేయలేదు యేసుక్రీస్తు గారిని. తండ్రి గనత తండ్రివే, యేసుక్రీస్తు గనత యేసుక్రీస్తువే, బైబుల్లో అలాగే ఉంది కదా చూడండి కావాలంటే అంటారు మళ్ళీ. చెత్త బోధలు మీరు మీ కావరింగలన్నీ. ఇక్కడ అలాగే ఉందా యోహాను సువార్తలో? ఇద్దరూ సమానులు అనే కదా ఉన్నవి. మరి ఇక్కడికి రారా ఇంకా? ఎక్కడెక్కడైతే తక్కువవాడు అని అనిపించే రెఫరెన్స్ల దగ్గర ఆగిపోతారు ఇంకా. దేనికండి వీళ్ళు? అప్పుడప్పుడు మన ఫేక్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో వస్తారు, ఆ పలానా వచనంలో యేసుక్రీస్తు వారు తక్కువ అనింది కదా, పలానా వచనంలో యేసుక్రీస్తు వారు నేను గొప్పవాడిని కాదు అని చెప్పారు కదా, దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు. అక్కడ యేసుక్రీస్తు గారు చెప్పారు కదా నేను తక్కువని అని, దమ్ముంటే దానికి చెప్పు, దమ్ముంటే దీనికి చెప్పు అంటే ఏంటి మీకు అంత సరదా ఏంటి అసలు యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి చూడడానికి? కానీ అసలు యేసుక్రీస్తు గారిని తండ్రి కంటే తక్కువ వాడిగా చేసి చూపించాలి అన్న ఆతృత మీకుంట చూశారు, మీ బీవైవై వాళ్ళకుంట చూశారు. ఆ ఆతృత నాకు తెలిసి అది మతం మాదలకు కూడా ఉండదు. మీరు యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి చూపిస్తున్నారు, మీరు బీవైవై బానిసలు అయిపోయారు అంటే మాత్రం చాలా కోపం వస్తుంది మళ్ళీ. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. కనీసం ఇప్పటి నుంచైనా ఆ చెత్త బోధలన్నిటినీ సరి చేసుకొని యేసుక్రీస్తు వారిని సమాజానికి గొప్పగా చూపించండి. సో ఇది మన సెకండ్ ఎపిసోడ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మనం నేర్చుకున్నాం. అయితే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగానే యేసుక్రీస్తు వారిని తండ్రితో పాటు సమానతగా చూపిస్తే మన బీవైవై వాళ్ళకి అస్సలు నచ్చదు. కాబట్టి మళ్ళీ ఏమంటారు వాళ్ళు, సరే ఈ వచనానికి బాగానే చెప్పావు కానీ యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తే చెప్పాడు కదా, మరి దీనికేం సమాధానం చెప్తావు? మేము ఈ వచనాన్ని చూపించు కూడా యేసుక్రీస్తు వారిని తండ్రి కంటే తక్కువవాడిగా చూపించగలము అని అడుగుతారనమాట. కాబట్టి ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది థర్డ్ ఎపిసోడ్లో చూద్దాం. థర్డ్ ఎపిసోడ్ మళ్ళీ ఏ వారమో తెలుసు కదా.